178 గజాల స్థలంలో నిర్మాణం చేశారండి ఈ హౌస్ అంతా కూడా. ఇది మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది. 80% వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటిది ఇవన్నీ విషయాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటిసారి మన ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, కానీ నాకు అదొక పెద్ద విషయం అయితే గుర్తయితే చేసిందండి. ఒక చిన్న ఫ్యామిలీని కలిసినాను. వాళ్ళ భార్య భర్త ఇద్దరు చిన్న పిల్లలతోటి సైట్ విజిట్ చేయడానికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ కళ్ళలో ఒక ఆశ అయితే కనిపించింది. ఆ ఇల్లు చూసిన తర్వాత వాళ్ళ కొడుకైతే అంటున్నాడు, నాన్న ఈ ఇల్లు అయితే మనదవుతుందా అనేసి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళు అద్దెంట్లోనే ఉన్నారంట. ప్రతి సంవత్సరం ఇల్లు మారాలి, కొత్త అడ్రస్ మారాలి, కొత్త ఏరియా మారాలి. పాపం పిల్లలైతే కొత్త స్కూల్కి అయితే జాయిన్ అయితే కావాలి. ఆ పిల్లానికి ఒకటే ఒక కోరిక ఉన్నదంట. వాళ్ళ కోరిక మేరకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి అనుకున్నారంట. అది విన్నాక నాకు ఒక విషయాన్ని అయితే గుర్తు చేసింది. మీ అందరితో పంచుకోవాలని నేను ఈ విషయం అయితే మీకు చెప్తూ ఉన్నాను. చాలామందికి అదే డ్రీమ్ అయితే ఉంటుంది, జీవితంలో ఎప్పుడో ఒక రోజు మన సొంత ఇల్లు అయితే ఉండాలని. కానీ చాలాసార్లు ఆ డ్రీమ్ హౌస్ని మనం వాయిదా వేస్తూ ఉంటాం. తర్వాత చూద్దాం, డబ్బులు కూడా పెట్టాలి కదా, ఇంకా టైం ఉంది కదా అంటూ సంవత్సరాలు అయితే గడిచైతే పోతాయి. కానీ ఒక విషయం ఏమిటంటే, ఇల్లు కొనడం అంటే కేవలం ప్రాపర్టీ కొనడం అయితే కాదు, మన కుటుంబానికి ఒక భరోసా అని చెప్పుకోవచ్చు. మాటల్లో పడి ప్రాపర్టీ విషయాలు మర్చిపోతూ ఉన్నాను. ఇది 178 గజాల స్థలంలో అయితే నిర్మాణం చేశారు. అదేవిధంగా 3200 SFT అయితే రావడం అయితే జరిగింది. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27.6 రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అదేవిధంగా డెప్త్ వచ్చేసి మనకి 58 ఉండడం అయితే జరుగుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. అద్దె ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా ఒక భయం అయితే అవుతుంది, ఇంటి ఓనర్ ఎప్పుడు రెంట్ పెంచుతాడో, ఇల్లు ఎప్పుడు కాల్ చేయమంటాడు. కానీ సొంత ఇల్లు అంటే ఆ ఫీలింగ్ పూర్తిగా అయితే మారిపోతుంది. ఎంత చిన్న ఇల్లు అయినా సరే మన ఇల్లు అనే ఆనందమే వేరే ఉంటుంది. ఒకరోజు మీరు ఈ ఇల్లు అని కాదు, మీరు మీ పిల్లలతో ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మీది అనే ఫీలింగ్ వస్తే చాలా సూపర్గా అయితే ఉంటుంది. జీవితంలో చాలా పెద్ద సంతోషాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదైతే. అందుకే ఒక విషయం అయితే చెప్పాలి, మనలో చాలామంది ఇల్లు కొనడం అంటే పెద్ద పని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే చాలా చిన్నది. మీరు అనుకుంటే చిన్న ప్లాట్ అయినా సరే, చిన్న ఇల్లు అయినా సరే, ఒక నిర్ణయం మాత్రం మీరు తీసుకోండి. ఎందుకంటే జీవితంలో చాలా వస్తువులు కొనవచ్చు, కారు కొనవచ్చు, బండి కొనవచ్చు, ఫోన్లు కొనుక్కోవచ్చు. కాకపోతే డబ్బు వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సొంత ఇల్లు మాత్రం జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయం అండి. మన స్థాయి తగ్గట్టు కొద్దిగా ప్రాపర్టీ తీసుకొని, అదేవిధంగా కొంచెం లోన్ తీసుకొని మనం రెంట్ కట్టే బదులు ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు పెద్దయ్యాక ఒక గర్వంగా ఉంటుంది. అంటే మనం ఎట్లున్నామో తెలియదు కానీ మన పిల్లలకైతే ఒక సొంత ఇల్లు అనేది ఉంటే చాలా బాగుంటుంది. మా నాన్న కష్టపడి ఈ ఇల్లు అయితే కొన్నాడని చెప్పేసి అనుకుంటారు. ఆ మాట వినడానికి మన జీవితం అంతా చేసిన కష్టం కూడా చిన్నదే అనిపిస్తుంది. అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకండి. పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగారం ఏరియాలో అవైలబుల్గా ఉన్నది. దీని ధర 1,56,00,000 రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు. దీనికి 25,000 పైగానే అయితే రెంట్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను ప్రాపర్టీ కొనండి అని చెప్తలేను. ఈ ప్రాపర్టీ అయితే నేను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని కొంచెం ఆదరించండి. మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముంగడికైతే తీసుకుని వస్తాను. చిన్నదైనా సరే జీవితంలో ఒకరోజు ఇలా అయితే చెప్పుకోవాలి, ఇది నా సొంత ఇల్లు రాబాయ్ అని చెప్పేసి ఉండేటట్టు అయితే ఉండాలి.